అఖిలభువనదీపం భక్తచిత్తావ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయీ భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మనం కథలను వినటమే సరిపోతుంది. కథలో అంతర్భాగాలను గ్రహించినప్పుడు కదా మనకి నిజమైనటువంటి జ్ఞానం వచ్చేటువంటిది. జ్ఞానం దేనికి అని ప్రశ్నిస్తే ఉన్నతమైనటువంటి స్థితిగతులను పొందటానికి జ్ఞానము కావలను అని చెప్పేటువంటి విషయాన్ని మనకి వేదశాస్త్రాలు చెప్తున్నటువంటివి. అవిద్యలో ఉంటే ఎంతకాలమైనా సరే ఎక్కడ వేసిన గొంగళి అక్కడ ఉన్నావన్నట్టుగా ఆ ఒక్క ప్రదేశాలు వాటిని చూసి మాత్రమే మనం వాటికి అలవాటు పడిపోతున్నాం తప్పితే వాటిని దాటి మనము ఏ ఒక్క ఆవృత్తాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. తీర్థయాత్రలు చెయ్యమని చెప్పేసి అంటే నదులలో స్నానాలు చేయటం, ఆ ఒక తర్పణలు ఇవ్వటం, దీని మూలంగా మాకేదో పుణ్యం వచ్చేసింది అని చెప్పేసి అనుకోవటం జరుగుతుంది. గుళ్ళలోకి వెళ్ళి తీర్థయాత్రలు చేసేటప్పుడు ఆ ఊర్లో ఉన్న ప్రసిద్ధ దేవాలయాన్ని దర్శించండి అంటే అన్నీ మానవ నిర్మితాలే తప్పితే, లేదు దైవ శిల్పులు వచ్చైనా ఆ ఒక్క వీటిని చేసినప్పటికీ కూడా అది భగవద్ నిర్మితము కాదు, దైవ నిర్మితము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించలేకుండా ఉన్నాము. ప్రతిదీ స్వయంభూ స్వయంభూ అని చెప్పేసి అని మాట్లాడుకునేటువంటి మనం ఎంత అజ్ఞానాంధకారంలో ఉన్నాము. స్వయంగా ఈ యొక్క భూమికి రావటానికి ఈ యొక్క వాల్మీకి రాసినటువంటి కథల్లో కాకుండా, ఈ రామాయణ కథను కాకుండా భారతాన్ని తీసుకునేటట్టయితే ఈ యొక్క దేవతల్ని మీరు భూలోకానికి వెళ్ళండి అనేసని బ్రహ్మ అన్నప్పటికీ కూడా వాళ్ళు ఎంత త్వరగా భూలోకాన్ని వదిలి వెళ్ళిపోదాము అనుకుని చెప్పేటువంటిది ప్రారంభిస్తారు. అట్లాంటిది భగవంతుడు తనంతర త్వరగా వచ్చి స్వయంభూగా భూలోకంలో వెలుస్తాడా అంటే ఆ ఒక్క లోకాలను వదిలేసుకుని భూలోకము అనేటువంటిది భూయిష్టమైనటువంటిది, ఎంతో లోపభూయిష్టమైనటువంటిది. ఇటువంటి లోకాలకు వచ్చి అటువంటి దైవము అనేటువంటి వాళ్ళు ఏవైనా కొంతవరకు మెసులుతారేమో కానీ భగవంతుడికి ఇక్కడికి వచ్చి అతను స్వయంభూగా వెలవలసినటువంటి అవసరం ఏముంది? దేని గురించి వెలవాలి? కనుక మన అజ్ఞానాంధకారాన్ని మనం బయట పెట్టుకుంటూ ఎదురుకుండా ఉన్నవాడి కంట్లో ఉన్నటువంటి ఒక పెద్ద చిన్న నలుసుని చూసి మన కంట్లో అంతకన్నా పెద్ద దోషం ఉన్నప్పటికీ కూడా ఎదురుకుండా ఉన్నవాడి కంటిలో ఉన్నటువంటి నలుసుని చూపించి అది పెద్ద దోషంగా మాట్లాడటం అనేటువంటిది మన భూలోక వాసులకి లోపభూయిష్టమైనటువంటి ఆచారం. కనుక ఇక్కడ అసలు దేహ నిర్మాణమే పూర్తిగా ఎవరికీ తెలియలేదు. అందుకే ఒక దీంట్లో పాడుతుంది భానుమతి,
వేదశాస్త్రములు చదివిన వారు ఎరుగరు సృష్టి విలాసం అని చెప్పేటువంటిది. అసలు సృష్టి ఎలా జరుగుతోంది అనేటువంటి విషయమే మనకు తెలియటలేదు. అటువంటి సృష్టినే మనం తెలుసుకోలేనటువంటి వాళ్ళం వేదశాస్త్రాల గురించినటువంటిది మిగిలినటువంటి విషయాల గురించి మాట్లాడతాం. దీని గురించే భగవాన్ సత్యసాయి బాబా గారు ఒక భజన చేస్తూ ఆయన ఇలా పాట పాడటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, మనిషి తెలుసుకోవలసినటువంటి విషయాన్ని తెలుసుకోకుండా ఎంతసేపు కూడా బయట విషయాల గురించి వెంపర్లాడుకుంటూ భగవంతుడనేటువంటి వాడు ఇంకెక్కడో ఉన్నాడు అనేటువంటి పరిస్థితిలో ఆలోచన తరంగాలు సాగుతున్నాయి. వశిష్ఠుల వారు లాంటి వారు, యాజ్ఞవల్కులు లాంటి వారు, వీళ్ళందరూ కూడా భగవంతుడు అనేటువంటి వాడు ఎక్కడ ఉన్నాడో, స్వస్థానం ఏమిటో అనేటువంటి విషయం వాళ్ళు తెలుసుకుని అటువంటి వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ఇంకా భగవంతుడు అనేటువంటి వాడు ఎక్కడో ఉన్నాడు అనేటువంటి పరిస్థితిలో ఉంది. మనలో ఉన్నటువంటి ఆత్మనే మనం తెలుసుకోలేకుండా ఉన్నాము. ఈ ఆత్మను ఎంతమంది తెలుసుకున్నారు? ఈ వేదాలు చెప్పినా, పురాణాలు చెప్పినా, ఇతిహాసాలు చెప్పినా, ఉపనిషత్తులు చెప్పినా, ఏమి చెప్తున్నా కూడా బ్రహ్మ అనేటువంటి ఒక విషయాన్ని చూపిస్తూ, బ్రహ్మకి ఆత్మకి కూడా తేడా లేదు అనేటువంటి విషయాన్ని చెబుతూ, కనీసం బ్రహ్మను తెలుసుకుంటే ఆత్మ తెలుస్తుంది, ఆత్మ తెలిస్తే బ్రహ్మ తెలుస్తారు అనేటువంటి ఒక సూత్ర ప్రకారము వీళ్ళు చెబితే ఎంతసేపు మనం ఆచరించేటువంటిది ఏంటంటే, అజ్ఞానాంధకారంలో ఈ అజ్ఞానాంధకారాన్ని అవిద్య అని చెప్పి ఒక విశ్వామిత్రుడి కథ చెప్పిన, లేకపోతే ఒక శనసేపుడు కథ చెప్పిన, ఇలాగ కథా విభాగాల్లో ఎందుకు వీటి గురించి ఇంతలాగా చెప్తున్నారు అనేటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఏ ఒక్కరూ కూడా ఆత్మ అంటే ఏమిటో తెలియకుండా ఉన్నారు. పెద్ద పెద్ద మఠాలు పెట్టేసుకుని, కాషాయ బట్టలు కట్టేసుకుని కూర్చుని ఏవేవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ చుట్టూతా కూడా చాలామంది జనం పోగైపోయి ఆ ఒక వ్యక్తిని భగవత్స్వరూపంగా మార్చేసుకుని ఆయన చుట్టూ కూర్చుని భజన తంత్రాలన్నింటినీ కూడా చేస్తున్నారు తప్పితే, ఆయన కూడా మనలాంటి మనిషి. ఆయన భగవతత్వంలో ముందు ఆత్మతత్వాన్ని తెలుసుకోగలిగారా అనేటువంటిది మనం
ఏనాడు శోధన చేయలేనటువంటి విషయము, అంటే తెలుసుకోలేనటువంటి విషయము. ఈ సునస్సేపుడు కన్నా ముందర యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయినటువంటి ఈ యొక్క పిల్లవాడు యమధర్మరాజుని అడగటం ప్రారంభించాడు. మహానుభావ, ఈ యొక్క మరణానికి కలిగినటువంటి ఈ యొక్క కారణం ఏమిటి అని చెప్పేసి నన్ను నా తండ్రి నీకు ధారపోసాడు అని చెప్పేసి ఈయన చెప్పినప్పుడు ఆ యొక్క యమధర్మరాజు ఈ నచికేతుడికి జ్ఞానబోధ చేస్తూ విషయాన్ని చెప్తూ, నచికేత, హృద్గృహ అనేటువంటిది దేహంలో ఉంది. ఆ దేహంలో ఉన్నటువంటి హృద్గృహలోకి ప్రవేశించాలంటే మొదటంతటా కూడా గాఢాంధకారమైనటువంటి చీకటే ఉంటుంది. లోపల ఈ హృద్గృహలో ఈ ఆత్మ మిణుకుమంటూ తన ప్రకాశాన్ని విరజిమ్ముతూ ఉంటుంది. దాన్ని గ్రహించటము అంటే జీవుడికి అంత తేలికైనటువంటి విషయం కాదు. కనుకనే ఒక విశ్వామిత్రుడి కథ చెప్పినా, ఒక నచికేతుడి కథ చెప్పినా, ఏవి చెప్పినప్పటికీ కూడా హృద్గృహలోకి ప్రవేశించకుండా ముందు ఉన్నటువంటి చీకటిని చూస్తూ ఆ చీకటిలో నుంచి బయటపడి లోపలికి వెళ్ళిన తర్వాత కదా ఆ హృద్గృహలో ఉన్నటువంటి ఆత్మని దర్శించటం అయ్యేటువంటిది. అంతవరకు కూడా కన్ను పొడుచుకున్నా కూడా కానరాని ఈ కటిక చీకటి అనేటువంటి ఈ అజ్ఞానాంధకారంలో ఇరుక్కుపోయి భజనలని, పూజలని, గుళ్ళని, గోపురాలని, తీర్థయాత్రలని ఇలా వీటితో కాలాన్ని వృధా చేసుకుంటున్నాడు తప్పితే మానవుడు ఏనాడైనా కూడా తనలో ఉన్నటువంటి ఆత్మని తను గ్రహించగలిగేటువంటి స్థితిలో ఉన్నాడా? ఎవరి మూలంగా ఈ దేహం కదులుతోంది, ఎవరు చెబితే ఈ దేహం ఈ పనులను చేస్తోంది అనేటువంటి విషయాన్ని ఆలోచించగలిగేటువంటి స్థితిలో ఉన్నాడా? ఆ యొక్క మేనక అనేటువంటిది వచ్చి ఈ యొక్క విశ్వామిత్రుల వారి తాలూకు తపస్సు భగ్నపరిచింది. మేనకని ఇంద్రుడు పంపించాడు అని చెప్పేసి అనేటువంటి కథలను మనం వింటున్నాం. ఈ కథలలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం ఏమిటి? ఇంద్రుడు అనేటువంటి వాడిని దేహంలో ఉన్నటువంటి మనసుతో పోల్చారు. ఉపేంద్రుడు అనేటువంటి వాడు చిత్తంతో పోల్చబడ్డాడు. బుద్ధి అనేటువంటిది ఆత్మ తాలూకు రిప్రజెంటేటివ్గా ఉన్నది. జీవుడు, ప్రాణము అనేటువంటివి జంట కవులుగా దేహంలోకి ప్రవేశిస్తున్నటువంటివి. పోనీ కనీసం ఈ యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోయాడు జీవుడు. కనీసము ప్రాణతత్వాన్నైనా తెలుసుకున్నాడా? ప్రాణతత్వానికి వచ్చేటప్పటికీ ముక్కులు బిగబట్టి శ్వాసను నియంత్రించి కళ్ళు మూసుకుని కూర్చోమంటే ఎంతసేపు కూర్చుంటున్నాడు? అంటే కళ్ళు మూసుకుని కూర్చున్న ప్రతివాడు జ్ఞానేనా? ధ్యానంలో ఉన్నట్టేనా? ఇంత ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నటువంటి ఈ యొక్క విశ్వామిత్రుల వారు మనకి ఇక్కడ చెప్తున్నటువంటి కథాగమనం మనతో పోల్చుకోవలసిన విషయము. ఎంతో కఠోరమైనటువంటి దీక్షతో, నియమంతో బ్రహ్మ పదార్థమైనటువంటి ఆత్మను తెలుసుకోవాలి అనేటువంటి దాంతో విశ్వామిత్రుల వారు ప్రారంభిస్తే
ఎన్ని ఆటంకాలు వస్తున్నాయి. ఈ ఆటంకాలన్నింటికి కారణం ఏమిటి? ఇంద్రుడు కల్పిస్తున్నాడు అని చెప్పేసి అనేటువంటిది పురాణ కథల్లో చెప్తున్నటువంటిది. ఆ ఇంద్రుడినే మనస్సుగా తీసుకుని ఆ ఇంద్రుడి తాలూకు తర్వాత వాడిని ఉపేంద్రుడిగా తీసుకుంటే ఇది ఎవరిస్తున్నటువంటిది ఈ యొక్క పరిస్థితులన్నీ అని అంటే మనస్సు ఇస్తున్నటువంటిది. మనస్సు మూలంగా ఏది ఈ యొక్క స్థితి నుంచి తప్పుకుంటోంది. ఆత్మని ఎవరు తెలుసుకుందామనుకుంటున్నాడు? ఆత్మ అనేటువంటిది జీవుడు తెలుసుకుందామనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే మనస్సు అనేటువంటి ఇంద్రుడు వీటన్నింటినీ కూడా ఆత్మని తెలియనీయకుండా జీవుడికి ఈ ఆటంకాలు కల్పిస్తూ ఉంటే ఈ ఆటంకాల్లో ఇరుక్కుపోతున్నటువంటి జీవుడు వీటిని తొలగించుకున్నప్పుడు కదా ఆత్మ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి విషయం తెలియటానికి. ఇవి ఏవీ మనం గ్రహించకుండా, ఎందుకంటే కథాగమనంతో పాటుగా జీవుడు అనేటువంటి వాడిని చూపించకపోతే జీవుడు అనేటువంటి వాడు జీవుడు మన కంటికి కనిపించడు, ప్రాణము మన కంటికి కనిపించదు, ఈ యొక్క ఆత్మ మన కంటికి కనిపించదు. కనుక కంటికి కనిపించేటువంటిది ఆకర్షణీయంగా కనిపించేటువంటిది ఏమిటయ్యా అంటే ఈ రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ అనేటువంటి ఈ యొక్క అప్సరసులు మాత్రమే మన కంటికి గోచరిస్తారు. ఏ ఒక్క రాక్షసుడు తపస్సు చేసినా, ఏ ఒక్క ముని తపస్సు చేసినా, ఏ ఒక్క ఋషి తపస్సు చేసినా ఇంద్రుడు వీళ్ళ దగ్గరికి వీళ్ళనే పంపిస్తాడు. రంభ, మేనక, తిలోత్తమ, ఊర్వశి ఈ ఒక్క మన అప్సరసలనే పంపిస్తాడు తప్పితే వీళ్ళని దాటించి ఇంకెవరినన్నా పంపించాడా? పురాణ గమనంలో పురాణాన్ని వినేటప్పుడు నేర్చుకోవలసినటువంటిది మనం ఏంటంటే ఎంతసేపు ఆకర్షణలు, మహాత్యాలు, మహిమలు అనేటువంటి వాటిని మూట కట్టుకుని ఎక్కడికో మోసుకుపోదాం అనుకుంటున్నాను తప్పితే ఈ దేహం అనేటువంటి దాన్ని, ఇంత విశిష్టత కలిగినటువంటి దాన్ని భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చాడు? ఈ యొక్క దేహంలో ఉన్నటువంటివి ఏమి ఉండి ఈ యొక్క దేహం అంతా కూడా పనిచేస్తోంది చెప్పటానికి మనం అందరం చెప్తున్నాం. ఆత్మ ఉంది, జీవుడున్నాడు, ప్రాణం ఉంది అని చెప్పేటువంటిది. ప్రాణాన్ని చూడలేదు, ఏదో ముక్కు దగ్గర వేలు పట్టుకొని గాలి తగులుతుంటే అది ప్రాణమా? లేకపోతే జీవుడు అనేటువంటి వాడు ఎలా ఉన్నాడు అనేటువంటిది మనకు ఏమాత్రమైనా ఎవరికైనా గోచరంలో ఉందా? ఆ జీవుడికి స్త్రీతత్వం కానీ పురుషతత్వం కానీ ఉన్నదా? జీవుడు అనేటువంటి వాడు పురుషుడు కాదు, స్త్రీ కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నప్పటికీ కూడా గోస్వామి గారు చెప్పినట్లుగా స్త్రీలకు ప్రవేశం లేదు అంటే ఏంటి చూస్తున్నా నువ్వు? విశ్వామిత్రుల వారు దేహాన్ని చూసినటువంటి మేనకను చూసి ఎలా భ్రమిస్తున్నారో ఈ మేను అనేటువంటి శరీరాన్ని చూసి మాత్రమే నువ్వు భ్రమించి మోహపడి దానికి ఆకర్షితుడు అవుతున్నావు తప్పితే నీ ఆకర్షణ తగ్గేంత వరకు కూడా ఈ యొక్క వస్తు పరిజ్ఞానాలన్నింటినీ కూడా సకల చరాచరమైనటువంటి వస్తు పరిజ్ఞానమంతా కూడా సృష్టిలోనిదే. ఈ సృష్టి అంతా కూడా భగవత్ నిర్మితమైనటువంటిదే అనేటువంటి జ్ఞానాన్ని కలిగిన నాడు ఈ ప్రకృతి తత్వము అనేటువంటి తెలుస్తుంది. ప్రకృతిని కూడా స్త్రీగానే తీసుకుని ప్రకృతిలో నుంచి దాన్ని మళ్ళీ మడిచి తీసుకునేటట్టయితే అదే ప్రకృతి పురుషుడుగాను ఉంటుంది,
అదే ప్రకృతి స్త్రీగాను ఉంటుందని చెప్పటానికి అర్ధనారీశ్వర అవతారము అనేటువంటి దాన్ని శివుడి కింద చూపించటం జరిగింది. ఇటువంటి ఎంతో విశిష్టమైనటువంటి విషయాలని మనం తెలుసుకోలేక ఆశ్రమాల చుట్టూ అని, ఆచార్యుల చుట్టూ అని, వాళ్ళేదో కాషాయ బట్టలు కట్టుకున్నారు అనేటువంటి దీంట్లో వాళ్ళ కాళ్ళు పట్టుకుని మనం ప్రార్థిస్తే ముందు ఆయనకి ఆత్మతత్వం తెలిసినప్పుడు కదా ఆయన మనకు ఆత్మతత్వాన్ని గురించి, ఆత్మని గురించి బోధించటానికి. ఆత్మనే తెలుసుకోలేనటువంటి వాడు ఇంకా దాని పరిజ్ఞానమైనటువంటి ఆత్మతత్వం ఎలా తెలుస్తుంది? పదార్థాన్ని మీద నుంచి చూస్తున్నంతసేపు, ఉదాహరణగా తీసుకున్నట్టయితే బంగారం తీసుకుంటే బంగారం చాలా మెరుస్తూ ఉంటుంది, బంగారంతో ఆభరణాలు చేయించవచ్చు అని ఇలాగా దాన్ని మీద నుంచి చూస్తూ ఎన్ని మాటలైనా మనం మాట్లాడక, ఎన్ని కబుర్లైనా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ బంగారానికి ఉన్నటువంటి తత్వ పరిజ్ఞానం ఏమిటి అనేటువంటి విషయాన్ని గ్రహిస్తామా? అవసరం లేదు. మనకి కావలసినది ఏంటంటే బంగారం కావాలి, బంగారంతో నగలు చేయించుకోవాలి. ఆ చేయించుకున్న నగలని పెట్టుకుని నలుగురిలోకి మనం వెళ్ళినప్పుడు మనని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోకుంటూ మనకు ఒక గౌరవమైనటువంటి, మనకు ఒక పదవిని ఇవ్వాలి అనేటువంటి దృక్పథంతో, ఆడంబరంతో మాత్రమే ఉంటున్నాను తప్పితే ఆ యొక్క బంగారం అనేటువంటిది కూడా ఒక మెటలే, ఒక పదార్థమే. ఆ పదార్థానికి ఉన్నటువంటి విలువేంటి, ఆ పదార్థ తత్వం ఏమిటి అనేటువంటి విషయమన్నా పోనీ బంగారం నుంచైనా మనం తెలుసుకోగలుగుతున్నామా? ఇటువంటి మనము మన కంటికి గోచరము కానటువంటి ఒక ఆత్మతత్వము అనేటువంటి దాన్ని ఎలా తెలుసుకుంటాము? ఋషి సాంప్రదాయాల్లో ఋషులు చెప్పినటువంటిది బ్రహ్మకి ఆత్మకి కూడా తేడా లేదు. అంటే కంటికి కనిపించినటువంటి దాన్ని కంటికి కనిపించే దాంతో ఉన్న రూపంగా అన్నట్టుగాను పోల్చి చెప్పాలి అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఆత్మకి ఆకారం లేదు, ఆత్మ ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పేసేటువంటి దీంట్లో మాట్లాడుతాం. కాబట్టి ఆత్మతత్వాన్ని కనీసం ఒక బ్రహ్మ అనేటువంటి అతనికి విష్ణువు తాలూకు నాభి నుంచి ఉద్భవించాడు. విష్ణువు తాలూకు నాభి నుంచి ఉద్భవించినటువంటి ఈ యొక్క బ్రహ్మ 4 శిరస్సులతో ఉన్నాడు. చేతుల్లోనేమో వేదాలను పట్టుకుని, ఒక చేతిలో అక్షయమాలను పట్టుకుని ఈ యొక్క సృష్టిక్రమాన్ని చేస్తున్నారని మనకు గోచరమైనటువంటి ఒక రూపంలో మనకి బ్రహ్మని గురించి చెప్తున్నప్పుడు ఆ బ్రహ్మని చూడాలి అని చెప్పేసరి మనం చేసేటువంటి తపస్సులన్నీ దేనికి వస్తున్నాయి? ఆత్మ పరిజ్ఞానానికే వస్తున్నాయి తప్పితే నేల విడిచి సామ చేయకూడదు అని ఒక సామె చెప్తారు. ఆకర్షణ అంటే భూతమైనటువంటి భూమిని వదిలేసుకుని, భూతత్వాన్ని వదిలేసుకుని గాల్లో నుంచి మనం ఏం చెప్తాము? ఆ గాల్లో నుంచోటానికైనా సరైనటువంటి సాంద్రతగా మనం నుంచోటానికి తగినటువంటి ప్రదేశం ఉండాలి కదా. కనుక మనం తత్వ పరిజ్ఞానం నేర్చుకోవాలి, తత్వ పరిజ్ఞానాన్ని జీవుడు తెలుసుకోవాలి అనేటువంటి దానికి వచ్చేటప్పటికీ కనీసం మనం వర్ణిస్తున్నటువంటి వర్ణనల్ని బట్టైనా సరే ఈ యొక్క బ్రహ్మ అనేటువంటి వాడు ఇలా ఉంటారు, ఈ బ్రహ్మ తర్వాత విష్ణువు ఇలా ఉంటారు, ఈ విష్ణువు తర్వాత శివుడిలా ఉంటాడు అనేటువంటి ఒక రూపకల్పనలో చెప్తున్నప్పుడు ఆ బ్రహ్మనైనా ఊహించుకుంటే కనీసం ఆత్మ తెలుస్తుంది అని చెప్పేటువంటి విషయంలో చెబితే వీటన్నింటినీ మనం విస్మరించి పురాణం చదివితే మనకి పుణ్యం వచ్చేస్తుంది, భారతం వింటే మన పాపాలన్నీ పటాపంచలైపోతాయి, రామాయణం వింటే మనకి స్వర్గం వచ్చేస్తుంది, ఇటువంటి ప్రలోభాల్లోనే ఉన్నాం తప్పితే
పోనీ దేహమేమన్నా శాశ్వతమా? ఆ ఒక్క విశ్వామిత్రుల వారు కోపంతో చూసేటప్పటికి మేనక వణకటం ప్రారంభించింది. ఏమని శపిస్తారో అని చెప్పేసని. ఈ దేహము అంతే. ఏదైనా ఒక దాన్ని చూసినప్పుడు వణుకుతుంది తప్పితే ఇది ఏం చేస్తుంది అనేటువంటి విషయ పరిజ్ఞానాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి ఎంత బాగా చెప్తున్నారు అనేటువంటి విషయం ఏంటంటే, కథాగమనంగా పంచలు బిగబట్టుకుని భుజం మీద ఉత్తరాయాలు వేసేసుకుని ఇంత వీపూజులు ఇవి పెట్టేసుకుని మేము పండితులమి మాకంతా జ్ఞానం వచ్చేసింది అంటే, అటువంటి జ్ఞానం శూన్యుడు చెప్పేటువంటిది కథ చెప్తాడు. కథ తప్పితే వాడికి ఇంకొక పరిజ్ఞానమే ఉండదు. విశ్వామిత్రుడి దగ్గరికి మేనకొచ్చింది, లేకపోతే రంభ వచ్చింది అని చెప్పేసి అని చెప్తాడు, లేకపోతే ఊరోసి వచ్చింది అని చెప్పేసాను. ఏమైంది వస్తే? ఈయన ఎప్పుడైతే ఆత్మ పరిజ్ఞానాన్ని బ్రహ్మని తెలుసుకోవాలనుకున్నాడో, తనువుకు అతీతంగా వెళ్దామనుకున్నప్పుడు ఈ తనువు ఊగుతూ ఉంటుంది. అందుకే విశ్వామిత్రుల వారు చాలా చక్కగా చెప్పేటప్పుడు ఆయన వాల్మీకి మహర్షి ఏం చేశారంటే, ఆమెతో 10 సంవత్సరములు ఉన్నాడు అని చెప్పేసి కథాగమనాన్ని చెప్పి, విశ్వామిత్రుల వారు ఎప్పుడైతే మళ్ళీ చీకటిని ఛేదించుకుని జ్ఞానంలోకి వచ్చారో, ఈ అజ్ఞానాంధకారాన్ని వదిలి జ్ఞానంలోకి వచ్చారో, ఈ తనువు మీద భ్రమలు విడిపోయి తనువు మనస్సును చేరుకుంటే ఇంద్రుణ్ణి చేరుకుంది. తనువు ఇంద్రుణ్ణి చేరుకున్నంత వరకు మాత్రమే వాల్మీకి మహర్షి చెప్పారు. దీన్ని ఒక్క అడుగు ముందుకు వేసి, ఇది త్రేతాయుగంలో ఈ యొక్క కథను తీసుకుని వాల్మీకి మహర్షి చెప్తే, ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి వ్యాస భగవానుడు ఇంకో అడుగు ముందుగా వేసుకుని ఏం చేశాడంటే, ఈ మేనకకి విశ్వామిత్రుల ద్వారా గర్భం వచ్చింది. ఈమె ఒక పిల్లని కంది. ఆ పిల్ల పేరు శకుంతల. ఆ శకుంతల అనేటువంటి ఆమెను దుష్యంతుడు అనేటువంటి వాడు పెళ్లి చేసుకున్నాడు. ఈ శకుంతల నుంచి వచ్చినటువంటి కుమారుడే భరతుడు. భరతుడి నుంచే ఈ వంశాన క్రమం అంతా వచ్చింది అని చెప్పేసని ఇంత చెప్పినటువంటి వ్యాస భగవానుడు 2 సార్లు బ్రాట్ ఓవర్స్ అన్నింటినీ కూడా జీరో చేశాడు. ఎక్కడ జీరో చేశాడు అని అంటే, ఈ యొక్క విచిత్ర వీరుల దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళని చంపేసేసి మరణంలోకి తీసుకెళ్ళి అంబాలిక అనేటువంటి వాటిలను తీసుకుని వాళ్ళకి వ్యాస భగవానుడి ద్వారా మళ్ళీ సంతతిని కలగచేసి, మళ్ళీ ఆ సంతతి నూరింతలుగా అభివృద్ధి చెంది, మళ్ళీ భారత యుద్ధానికి వచ్చేటప్పటికి బ్రాట్ ఓవర్ జీరో చేసేసాడు. యుద్ధంలో 18 అక్షుడులు చనిపోయినాయి. అర్జునుడి కొడుకైనటువంటి అభిమన్యుడి కొడుకైనటువంటి పరీక్షితుడు మాత్రమే ఉన్నాడు అనేటువంటిది 0 పాయింట్లోకి తీసుకొచ్చేసి ఈ కథాగమనాలని ఇలా చెప్పటం జరిగింది. వీటి మీద శోధన ఎక్కడున్నది? మనం ఎంతసేపు గుళ్ళోకి వెళ్ళి ఈ పురాణాలు వింటే మనకేదో మోక్షం వచ్చేస్తుంది. మోక్షం అంటే ఏమిటి? స్వర్గం అంటే ఏమిటి? జీవుడు ఎలా తరిస్తాడు? జీవుడికి తరించడం అంటూ ఉన్నదా అనేటువంటి విషయ పరిజ్ఞానం అవసరం లేదు. ఏదో మనం చెప్పేస్తాము, ఎదురుకుండా ఉన్నవాళ్ళు వినేస్తారు, మనకు ఆశ్రమాలని నిర్మించి ఇచ్చేస్తారు. వాటిలో మనం సుఖభోగాలతో మనం ఉంటూ అటు వాడికి ఇటు మనకి కూడా చేటు లేకుండా ఏదో తత్వబోధన చేస్తున్నామని మాట్లాడుతున్నామనేటువంటి మాటలు మాట్లాడితే ఈ సుఖభోగాలకి మనకి తక్కువ ఉండదు,
మనమేదో చెప్పేశామని చెప్పేసని ఆ అభాగ్యుడు అనుకుంటాడు అంటున్నాడు తప్పితే నిజమైనటువంటి తత్వ పరిజ్ఞానం ఎంతవరకు వచ్చింది ఈ ఆశ్రమాలు నిర్మించుకుని పూజిస్తున్నటువంటి ఆశ్రమ నిర్మాతలకి అనేటువంటిది. ఒక్కళ్ళైనా ఆత్మని గురించి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారా? పోనీ ఆత్మతత్వం అవసరం లేదు, ఆత్మని గురించి వాళ్ళు మిగిలినటువంటి వాటి అన్నింటి గురించి కన్నా ఆత్మని గురించినటువంటి విషయ పరిజ్ఞానం తెలుసా? మళ్ళీ జీవుడి దేహాల్లో నుంచి అంత గొప్పవాడైనా సరే వెళ్ళిపోగానే అది మృతమైపోతుంది, అమృతం వల్ల మృతమైపోతుంది, మరణంలోకి వెళ్ళిపోతుంది. దేహం ఎవరికీ శాశ్వతం కాదు. మళ్ళీ ఆ దేహాన్ని పూడ్చటమో కాల్చటమో ఏదో ఒకటి చెయ్యాలి. మరి ఇంత జ్ఞాని, ఇంత వివేకాన్ని తెలుసుకున్నటువంటి ఈయన శరీరం ఎందుకు ఖననం అయిపోతుంది? విశ్వామిత్రుల వారి దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన దేహాన్ని ఎక్కడ ఎవరు కూడా కాల్చేశారని కానీ లేకపోతే పాతిపెట్టారని కానీ ఎక్కడా కూడా ఏ పురాణాల్లోనూ చెప్పబడలేదు. వశిష్ఠుల వారి దగ్గరికి వచ్చినా అదే జరిగింది. ఆయన దేహాన్ని వదిలేశారు, తీసుకుపోయి బలాని ప్రదేశంలో ఆయన్ని పూడ్చిపెట్టడం జరిగింది, లేకపోతే ఆయనకి అంత్యక్రియలు జరిగాయి అని చెప్పేటువంటి విషయం చెప్పటం జరుగుతుంది. ఎక్కడైనా చెప్పబడిందా? ఇన్ని పురాణాలు వింటున్నారు, ఇన్ని చేస్తున్నారు, ఇన్ని కథలు వింటున్నారు. జ్ఞాని తన దేహాన్ని ఎలా సంస్కరించుకోవాలో తెలుస్తుంది. ఈ జ్ఞాని కాని వాడికి వచ్చేటువంటి పరిస్థితి ఏమేర్పడుతుందంటే, చెప్పేవన్నీ కూడా కబుర్లు చెప్పేసిన తర్వాత ఏదో జ్ఞానిని మోక్షప్రదాతని అని చెప్పేసిన తర్వాత ఈ దేహంలో నుంచి ప్రాణము జీవుడు వెళ్ళిపోగానే బండడి కట్టెల్లో తగలేస్తున్నారు తప్పితే, లేకపోతే తీసుకెళ్ళి సమాధి చేసేసి అక్కడ కూర్చుని బదల్ని చేసుకోవటం మిగులుతోంది. ఎవడు వింటున్నాడు ఈ యొక్క భజనలు? దేహం వింటోందా? ఆత్మ వింటోందా? జీవుడు వింటున్నాడా? ఇందులో ఇప్పటిదాకా ఉండి చైతన్యాన్ని ఇచ్చినటువంటి జీవుడు ఏ ఒక్క కళేబరల్లోకి వెళ్ళిపోయి ఏ ఒక్క దేహంలోకి ఏ ఒక్క ప్రదేశంలోకి వెళ్ళటం జరిగింది? ఈ యొక్క విషయాలని ఎంత చక్కగా రమ్యంగా వాల్మీకి మహర్షి విశ్వామిత్రుల వారు అనేటువంటి కథాగమనాన్ని తీసుకుని ఈయన దగ్గరికి మేనక వచ్చినది అని చెప్పేసరి మేనకని చూసి ఈయన మోహపడి తన ఆశ్రమానికి పిలిచారు. ఆశ్రమంలో తన తాలూకు ఆశ్రమంలో ఆమెను ఉంచుకుని ఆమెతో కలిసి ఒక 10 సంవత్సరముల తర్వాత అజ్ఞానాంధకారం తొలగిపోయిన తర్వాత మళ్ళీ తన దేన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడు? బ్రహ్మని గురించి తపస్సు చేద్దామనుకున్నటువంటి వాడికి బ్రహ్మకి ఆత్మకి తేడా లేదన్న సంగతి లేదా? అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకుందామని చెప్పేశారు అనుకుంటూ తన ఆత్మతత్వాన్ని తెలుసుకునేటువంటి క్రమ పద్ధతిలో లేను కనుక ఈ యొక్క మేనక అనేటువంటిది రావటం మూలంగా నా యొక్క నియమనిష్టలన్నింటినీ కూడా నేను వదిలేసుకుని ఈ యొక్క మేనక అనేటువంటి శరీరానికి నేను ఆకర్షించబడ్డాను. శరీరమే శాశ్వతం అనుకున్నాను తప్పితే శరీరాన్ని వదిలేస్తాను అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకోలేకపోయినటువంటి ఇంత అజ్ఞానాంధకారంలో ఉన్నాను అని చెప్పేటువంటి విషయాన్ని విశ్వామిత్రుల వారు తెలుసుకున్నటువంటి మేనక మూలంగా జరిగినటువంటి తత్వ పరిజ్ఞానం ఇవన్నీ కూడా మా గురుదేవులైనటువంటి కృష్ణస్వామి గారు మాకు బోధించటం మూలంగా మేము మీకు ఇలాగ చెప్పటానికి అవుతాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మళ్ళీ మాకు మేముగా ఒకసారి
గురువుగారు చెప్పినటువంటి పాఠాన్ని మళ్ళీ మేము తెలుసుకోవటం వరకు మాత్రమే తప్పితే ఇది ఎవరికో బోధించటం గురించి నేను ఈ పాఠాలని చెప్పటం లేదు. ఇది నాకు నేను మళ్ళీ ఇంకొకసారి అంతర్మదనం చేసుకోవటానికి చెప్పుకునేటువంటి కథాగమనం కాబట్టి విషయ పరిజ్ఞానాన్ని అర్థం చేసుకున్నటువంటి వాడు ముందుకు వెళ్తాడు. పడమరది అంటే తూర్పు దిక్కున ప్రారంభించినటువంటి ఆయన ఉత్తర దిక్కున ప్రారంభించినటువంటి తపస్సు దక్షిణ దిక్కుకు వచ్చారు, దక్షిణ దిక్కు నుంచి పడమర దిక్కుకు వచ్చారు, పడమర దిక్కు నుంచి తూర్పు దిక్కుకు వచ్చిన తర్వాత విశ్వామిత్రుల వారు బ్రహ్మ ఋషి అయ్యారు. అంటే జ్ఞానము సూర్యుడిలాగా ఉదయించింది. ఎందుకు తూర్పు దిక్కునే ఆయన బ్రహ్మ ఋషి అయ్యారు అని అంటే జ్ఞానము సూర్యుడిలా ఉదయించాలి, అజ్ఞానాంధకారంలో కాదు. అజ్ఞానంలో హృద్గృహలో ఈ యమధర్మరాజు వారు ఆ ఒక్క ఇతనికి చెప్పినప్పుడు, ఆ ఒక మునికుమారుడికి చెప్పినప్పుడు, ఆయన ఈ నచికేతుడికి చెప్పేటప్పుడు ఈ హృద్గృహలోకి ప్రవేశించేటప్పుడు ఎలా ఉంటుంది, ఆ చీకటి ఏమిటి, ఆ చీకటిని ఎలా ఛేదిస్తాము, జ్ఞానం అనేటువంటి ఆయుధంతో మనం ఆ ఒక జ్యోతిని ఎలా తెలుసుకుంటామని చెప్పారు. కాబట్టి ఇటువంటి విషయ పరిజ్ఞానానంతటినీ కూడా మనం నేర్చుకోవాలి అంటే తగినటువంటి గురువు, జ్ఞానాన్ని పొందినటువంటి గురువు ఉండాలి తప్పితే అజ్ఞానాంధకారంలో ఉన్నటువంటి గురువుల మూలంగా మనకు వచ్చేటువంటిది ఏంటంటే కథలు మాత్రమే మనం వినటం జరుగుతుంది. మనం కథలు వింటాము, మళ్ళీ కథలు పడుతూ కథలను చెప్తాము. ఇది మనకున్నటువంటి సరైనటువంటి గురువు లేకపోతే మనం పడేటువంటి అగచాట్లు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ యొక్క వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో మనం ఉన్నతమైనటువంటి సంస్కరించబడినటువంటి దేహ సంస్కరించబడినటువంటి జన్మలని పొందాలనుకుంటాం తప్పితే జన్మ రాహిత్యము అనేటువంటిది జరగదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆత్మ శాశ్వతమైనది, బ్రహ్మ పదవి శాశ్వతమైనది. సృష్టి అనేటువంటిది ఆపటానికి ఎవరికి కూడా తరం కాదు. సృష్టి అనేటువంటిది జరుగుతూనే ఉండాలి. ఈ సృష్టి జరగటానికి ముక్కు పొడుకని తీసుకెళ్ళి నాకు వడ్డాణం చేయమని చెప్పని ఒక కంసాల వాడిని అడిగితే మిగిలినటువంటి బంగారాన్ని వేసి ఆ ఒక్క వడ్డాణం తయారు చేస్తాడు. అంటే మన దగ్గర తగినటువంటి పదార్థము లేకపోయినా సరే సృష్టికర్త అయినటువంటి సృష్టి విధాత మనం ఇటువంటి సక్రమైనటువంటి కర్మల్ని మనం చేసినప్పుడు ఆ ఒక పదార్థాన్ని కలిపి ఉన్నతమైనటువంటి మనకి ఉపాధులను ఇస్తారు తప్పితే ఉపాధులు లేకుండా ఏ నాటికి కూడా కాదు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అందుకే సత్యము జ్యోతిగా వెలుగునయా, నిత్యము దానిని చూడుమయా, సర్వం వదిలిన సత్పురుషులకు జ్యోతి దర్శనము ఇచ్చెదరయ్యా అని చెప్పని అయ్యప్పలో పాడుతూ ఉంటారు. ఇది మానేసి స్వామి దింతకతోం, అయ్యప్ప దింతకతోం, దింతకతోం అని చెప్పని హాత్ కర్పూరాలు కేజీలు వెలిగించేసి ఒక భరతనాట్యం చేసినట్టుగా ఒక వేశ్యలాగా నృత్యం చేస్తూ ఉంటే పుణ్యం రాదు. కనుక ఈ విషయాలన్నింటినీ తెలుసుకొని మనకన్నా అతీతమైనటువంటి ఆత్మని ఈ యొక్క దేహంలో ఉన్నటువంటి దాన్ని ఎలా మనం తెలుసుకుంటామో, ఈ తెలుసుకోవటానికి కావలసిన జ్ఞానం ఎవరిస్తారు అనేటువంటి విషయాలు ఆలోచించి మన జీవితాలని ఆ యొక్క ఆత్మ తెలిస్తే భగవంతుడు తెలుస్తాడు, భగవంతుడు తెలిస్తే బ్రహ్మ తెలుస్తాడు. బ్రహ్మ చేత అంటే భగవంతుడి చేతనే ఇవన్నీ కూడా సృజించబడ్డాయి. కాబట్టి భగవంతుడిని తెలుసుకోవటానికన్నా ముందర ఆత్మ పరిజ్ఞానాన్ని, ఆత్మతత్వాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తూ రేపు మళ్ళీ
ఈ విషయాల మీద మళ్ళీ కథాగమనంలోకి మనం ముందుకెళ్దాము. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.